హలో నమస్తే. ఈరోజు మనం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కొల్లేటి పెద్దింటి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము. చుట్టూ కొల్లేరు, మధ్యలో అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇది ఏలూరు నుంచి మనం వెళ్ళడానికి చాటపర్రు మీదుగా వస్తే అక్కడ నుంచి కొల్లేరు మీదుగానే ప్రయాణం ఉంటుంది. లేదా అటువైపు నుంచి కాకుండా కైకలూరు మీదుగా ప్రయాణం చేస్తే కైకలూరు సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్గా వస్తే ఆలపాడు అనే ఒక ఊరు వస్తుంది. ఆలపాడు దగ్గర నుంచి లోపలికి 7 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఇక్కడ మనకి కొల్లేటి కోట పెద్దింట్లమ్మ అమ్మవారు కొల్లేరు వాసుల యొక్క కొంగు బంగారమే వెలుస్తున్నారు. ఈ ఆలయానికి వచ్చాం. ఈ ఆలయం యొక్క పరిసర ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. అమ్మవారి యొక్క ఆలయ మంటపంలో మనం ఉన్నాం. వివిధ శక్తి స్వరూపాలైనటువంటి అమ్మవార్ల యొక్క ప్రతిమల్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆలయ మండపం. మనకి కనిపిస్తున్నారు కదా. ఆలయ మండపం అంతా కూడా అమ్మవార్ల యొక్క శక్తి స్వరూపాలని ప్రతిష్ఠించడం జరిగింది. చాలా పెద్ద మండపాన్ని నిర్మించారు. ఆల్మోస్ట్ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలా అయితే ఉందో ఆ విధంగానే ఈ నిర్మాణ శైలి కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైనటువంటి నిర్మాణం. మీరందరూ కూడా ఒకసారి దర్శించాల్సినటువంటి ప్రాంతాలు. కొల్లేరు మధ్యలో ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మీకు అవకాశం కుదిరితే ప్రతి ఒక్కరు కూడా సందర్శించండి అమ్మవారి ఆలయాన్ని. మనం ఆలయం లోపలికి వెళ్తున్నాం. అమ్మవారి యొక్క వివిధ శక్తి స్వరూపాలు మీరు చూస్తున్నారు కదా వీడియోలో. మహా ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవార్లను కూడా మీకు చూపిస్తాను. చూడండి, మహాకాళి అవతారంలో ఉన్న అమ్మవారు. రోడ్లు అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయండి. రోడ్లు అయితే సరిగా లేవు. ఎందుకంటే కొల్లేరు ముంపు ప్రాంతం కాబట్టి కొల్లేరు మధ్యలో ఉండటం వల్ల కొల్లేరు అంతా కూడా పూర్తిగా నిండిపోవడం వల్ల కొంచెం ప్రయాణం అనేది అంత సాఫీగా సాగదు. వెహికల్స్ బైక్ మీద రావచ్చు. తర్వాత ఆటోస్ అవి కూడా తిరుగుతూ ఉంటాయి. కార్లు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వాటర్ అనేది బాగా తగ్గిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆలయం యొక్క ప్రధాన రాజగోపురం దగ్గరికి వచ్చాం మనం. అమ్మవారి ఆలయం యొక్క ప్రధాన రాజగోపురాన్ని మనం చూస్తున్నాం. అమ్మవారి యొక్క ఆలయ ప్రధాన రాజగోపురం అండి. కొల్లేటి పెద్దింటి అమ్మవారి దేవస్థానము. ఇదివరకు ఇంత పెద్దగా నిర్మాణం అయితే చేపట్టలేదు. ఈ మధ్యకాలంలో ఈ ఆలయ నిర్మాణానికి అంటే మండపం అవి కూడా నిర్మించడం జరిగింది. మనం ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాం. మనం ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాం. అమ్మవారి యొక్క ధ్వజస్తంభం మీకు కనిపిస్తుంది. అంతరాలయం మీకు కనిపిస్తుందండి. అమ్మవారి యొక్క అంతరాలయం అది. అమ్మవారి యొక్క అంతరాలయంలో అమ్మవారి ధ్వజస్తంభాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి మనం అంతరాలయానికి ప్రవేశం చేయడానికి ఇది మార్గం అండి. ప్రదక్షిణలు చేద్దాం. ఆలయం చుట్టూ కూడా వరండాలు నిర్మించున్నాయండి. అమ్మవారికి ప్రతి మార్చి నెలలో కూడా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అంతరాలయం అండి ఇది. ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ ఉత్సవాలు నిర్వహించేటప్పుడు
ఇదంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ గణపతి ఉన్నారండి, కనిపిస్తున్నారు కదా, విఘ్నేశ్వరుడు. స్వామివారు అమ్మవారి యొక్క అంతరాలయ నిర్మాణం ఇదంతా కూడా. చుట్టూ కూడా కొల్లేరేనండి. మీకు బయటకు వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను కొల్లేరు ప్రాంతం అంతా కూడా. ఇక్కడ మహానాగ పడగలు కనిపిస్తాయండి ఈ ప్రాంతం అంతా. నేను ఆలయం లోపలికి వచ్చామండి. ఆలయం లోపల అమ్మవారి ఆలయం ఇది, అంతరాలయం. అంతరాలయంలో అమ్మవారికి నైవేద్యం పెడుతున్న సమయం, అందువల్ల ఆలయ ద్వారాలు మూసి ఉన్నాయి. అమ్మవారి ప్రసాదం. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. అంతరాలయంలో అమ్మవారి దర్శనాన్ని షూట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను షూట్ చేయలేదు. అంతరాలయంలో అమ్మవారి దర్శనం జరిగిన తర్వాత మనం ఆలయం నుంచి బయటకు వచ్చేసాము. అంతరాలయంలో అమ్మవారి ఈ విధంగా దర్శనం ఇస్తారు. ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మనం దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిది. అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి యథాస్థానానికి వచ్చాం. మీరు తప్పకుండా దర్శించాల్సినటువంటి ప్రదేశం, తప్పకుండా వచ్చి చూడండి. చుట్టూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. వెనక వైపు అంతా కూడా కొల్లేరే ఉంటుంది. పూర్తిగా కొల్లేరు పరివాహ ప్రాంతం. కొల్లేరులో మధ్య భాగంలో ఉందన్నమాట ఆలయం అంతా కూడా. తప్పకుండా మీరంతా వచ్చి దర్శించండి. ఏలూరు నుంచి, కైకలూరు నుంచి ఇటు రావడానికి మార్గాలు అయితే ఉన్నాయి. లోపల దర్శనం దగ్గర అమ్మవారిని జస్ట్ ఎక్కువసేపు చూపించడం కుదరలేదు. మీరు చూడండి, అమ్మవారు లోపల అంతరాలయంలో మనకి ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారు అంతరాలయంలో దర్శనం ఈ విధంగా ఉంటుంది. పెద్ద పెద్ద నేత్రాలతో అమ్మ కరుణ చూపిస్తూ ఉంటారు. కోరిన వారికి కొంగు బంగారమై విలాసిల్లుతున్నటువంటి పెద్దింటి అమ్మవారి ఆలయాన్ని మనం తప్పకుండా సందర్శించాలి. ఇక్కడ మీకు అడ్రస్ కూడా పెడుతున్నాను కదా, మీరు చూడండి. ఈ అడ్రస్లో ఉన్నదాని ప్రకారం మీరు తప్పకుండా అమ్మవారిని సందర్శించి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.